అందరికీ నమస్కారం. గోరింటాకుతో జుట్టును పట్టులాగా చేసుకోవచ్చు. కానీ అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ చాలా ముఖ్యమనమాట. కొంతమంది ఏంటంటే గోరింటాకుని అలాగే డైరెక్ట్ పెట్టేసుకుంటుంటారు. అలా కాకుండా ఇట్లా మంచిగా గోరింటాకు నానబెట్టుకొని పెట్టుకోండి. తర్వాత టీ పౌడరు, తర్వాత మెంతులు వేసేసి డికాషన్ లాగా మరిగించుకోండి. తర్వాత బీట్రూట్ వేయాలన్నమాట. నిమ్మరసం అనేది తీసి పక్కకు పెట్టేసుకొని మనకు మరుగుతున్న డికాషన్‌లో ఈ నిమ్మ చెక్కలనేవి వేయండి. మంచిగా మరలుతుందనమాట. ఆ తర్వాత ఇట్లా బీట్రూట్ మనం గీరి పెట్టుకున్నది ఉంటుంది కదా! అది వేసి దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోండి. మొత్తం దగ్గరికి రావాలనమాట. ఆ తర్వాత ఉడికించుకున్న తర్వాత నిమ్మ తొక్కలను తీసి బయట పారేయొచ్చు. తర్వాత దానికి ఎగ్ వైట్, మనం పిండి పెట్టుకున్న నిమ్మరసము, పెరుగు ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసేసుకోండి. స్మూత్‌గా ఇట్లా మంచిగా ప్రిపేర్ అవుతుందనమాట టెక్స్చరు. చూసారు కదా! నేను పడుతుంటేనే నా చేతి ఎలా ఎర్రగా అయిందో. మంచిగా ఇట్లా అయిన తర్వాత మంచిగా పాయలు పాయలు తీసి జుట్టంతా చిక్కులు తీసి పెట్టుకొని పాయలు పాయలు తీసి ఈ విధంగా నీట్‌గా పెట్టేసుకోండి. మనకి ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ ఎక్కువ పెట్టేసుకోండి. కండిషనర్ లాగా కావాలంటే ఇక జుట్టు మొత్తం అప్లై చేసుకోవచ్చు. నేను 2 కండిషనర్ లాగా ప్లస్ వైట్ హెయిర్ కవర్ అయ్యేటట్టుగా 2 విధాలుగా పెట్టేసుకుంటాననమాట. జుట్టు మొత్తం పెట్టేసుకుంటాను. దీని లాంగ్ వీడియో లింక్ నేను కింద ఇస్తాను చూడండి. నేను ఎలా అప్లై చేసుకున్నానో కొంచెం మంచిగా వివరించాను. తర్వాత దీన్ని 2 అవర్స్ పెట్టేసుకొని తలలో ఆరిన తర్వాత తలస్నానం చేసేయండి. ఎట్లాంటి షాంపూ ఉపయోగించకుండా డైరెక్ట్ మంచిగా వాటర్ తోటి మంచిగా కడిగేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.